హాయ్ అండి. అసలు జలుబు చేస్తే వచ్చే నీరసం, జ్వరం వచ్చినా, సెలైన్స్ పెట్టించుకున్నా పోని నీరసం అసలు జలుబు చేస్తే ఎందుకొస్తదో అంత అర్థం కాదు నాకు. బాగా హెడేక్ వస్తది, విపరీతంగా దగ్గొస్తది, త్రోట్ పెయిన్ వస్తది. అసలు ఏ విధంగా చూసినా నీరసం ఎక్కువగా ఉంటది. నా బాడీలో అసలు ఏ పార్ట్ పనిచేయదు నిజంగా జలుబు చేసిందంటే. ఏ పని అసలు చెయ్యలేను కూడా. చాలా నీరసం వస్తది. కనీసం తల కిందకి పెట్టినా సరే మొత్తం నరాలన్నీ పీకుతున్నట్టు చాలా తలనొప్పి వస్తుంది నాకు విపరీతంగా జలుబు చేస్తే. మీకు ఎవరికైనా అలా అనిపించిందా ఎప్పుడన్నా? చిన్నప్పుడు వచ్చి జలుబు అసలు ఎవరికీ తెలీదు, అంతలా ముక్కు కార్చుకుంటూ తిరిగేసినా సరే అంత నీరసం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అసలు చిన్న జలుబు చేసినా సరే నాకు చాలా విపరీతంగా హెడేక్ వస్తుందన్నమాట. ఇదేంటంటే హాట్ వాటర్తో లెమన్ ఒక 2 టేబుల్ స్పూన్ హనీ వేసుకొని కొంచెం హాట్గా తాగుతూ ఉన్నాం. మనం తాగగలిగినంత వేడి తాగితే డైలీ ఒక 3-4 టైమ్స్ అలా తాగితే, అంటే డైలీ కాదు, మీకు త్రోట్ పెయిన్ వస్తుంది, అది జలుబు స్టార్ట్ అవుతుంది అని మీకు తెలుస్తుంది కదా, అలాంటప్పుడు డేకి వచ్చి ఒక 3-4 టైమ్స్ తీసేసుకుంటే ఖచ్చితంగా వెంటనే రిలీఫ్ వస్తుంది. మ్యాక్సిమం మెడిసిన్ వేసినా అంత త్వరగా ఏం తగ్గదు జలుబు. ఒకసారి ట్రై చేసి చూడండి. డైలీ ఒక 3-4 టైమ్స్ తాగండి. అలా జలుబు స్టార్ట్ అయ్యే ముందు నుంచి మీకు తెలుస్తుంది కదా, అలా తాగుతూ ఉంటే ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. నేనైతే అసలు ఏ పని చేసుకోలేను అనమాట. జలుబు వస్తే నాకు జలుబు వస్తుందని తెలిసిన ముందే నాకు చాలా భయం వేస్తుంది. కొంచెం ఫాస్ట్గా నేను రిలీఫ్ కోసం వెంటనే ట్రై చేసేస్తాను. ఇది అందరూ బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి కానీ అలా ట్రై చేస్తారు కదా, నాకు అది వర్క్ అవుద్దో లేదో తెలీదు. నాకైతే జలుబు చాలా బాగా వర్క్ అయిందనమాట. చాలా విపరీతంగా వచ్చి జలుబుకి తప్పించుకోవడానికి నాకు చాలా హెల్ప్ అయింది. మీకు కూడా హెల్ప్ అవుద్దని చెప్తున్నాను. ట్రై చేయండి. బాయ్.